కానీ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఏర్పడినటువంటి వివాదం మాత్రం జీవితంతో సమస్య పోలేదు. మీ ఇద్దరి కాంబినేషన్ అనేటువంటిది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక రికార్డింగ్ బ్రేకింగ్ హిట్స్గా ఇచ్చారు మీరు. ప్రభు సార్, నేను ఆయన అభిమాని చదువుకునే రోజుల నుంచి. ఆయన చేసింది ఇది అని నేను జనానికి చెప్పడానికి ఎప్పుడు ముందుకు రాలేదు, చెప్పను కూడా. ఎందుకంటే ఆయన పట్ల విపరీతమైన గౌరవం జనానికి, ప్రజలకు ఉంది. నాకు విపరీతమైన అభిమానం ఉంది, ఆయన పట్ల గౌరవం ఉంది. నేను గనక నాకు జరిగిన అవమానం కానీ, నాకు పట్ల ఆయన వ్యవహరించిన తీరు కానీ నేను చెబితే ఆయన మీద ఉన్న గౌరవం, సగం గౌరవం జనానికి పోతుంది. అందుకని నేను చెప్పను. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ రోజుల్లో తర్వాత అనుకున్నటువంటిది ఏంటంటే చిత్ర పరిశ్రమలో చాలామంది మీ ఇద్దరి మధ్య ఒక సయోధ్య చేకూర్చడం కోసం ప్రయత్నించారు. మీ వైపు నుంచి ఒక సానుకూలమైన స్పందన వచ్చినప్పుడు ఎప్పుడు రాలా. నేను జీవితంలో మర్చిపోలేని అవమానం నాకు జరిగింది. జీవితంలో మర్చిపోలేని అవమానం జరిగింది నాకు. అది ఎవరికి చెప్పలేదు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఏదేమైనా అదొక దురదృష్టకరమైనటువంటి సంభవంగా అనుకోవాలి తెలుగు చలనచిత్రం. నేను ఆరాధించిన, ఎవ్వరికీ ఆరాధించలే, నేను ఆరాధించింది నాగేశ్వరరావు గారిని. ఎవ్వరి కాళ్ళకి నమస్కారం పెట్టలే. నాగేశ్వరరావు గారి కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. అఫ్కోర్స్ ఆయన సీతారామరాజు గెటప్లో రామారావు గారికి పెట్టాను, అంతే. సో అలాంటిది అంత గౌరవించాను. ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఆయన కోసం నా జీవితాన్ని ఇచ్చాను.